హాయ్ హలో వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. ఎల్ఐకే ఇప్పుడే సినిమా చూసానండి. సినిమా ఎలా ఉందని డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తామండి. సినిమా ఎలా ఉందంటే రాడ్ అనమాట. సినిమా ఈ ఇయర్ లో చూసిన రాడ్లలో ఇదే బెస్ట్ రాడ్ అనమాట. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే మాత్రం అసలు నాకు అర్థం కావట్లేదు ఏంటంటే, మహా అయితే సినిమాలో 2040 అని పెట్టాడు. ఇండియా మొత్తం మారిపోద్ది, అసలు మామూలుగా ఉండదు, ఇండియా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని అప్డేటెడ్ వర్షన్ ఇండియా చూపించారనమాట. కానీ అక్కడ చూస్తే మహా అయితే ఇంకొక 14 సంవత్సరాలు అండి 2040 అంటే. తెలిసిందే కదా, మన దగ్గర ఒక ఏదన్నా ఫ్లైఓవర్ కట్టాలంటేనే దగ్గర దగ్గర ఒక 10 to 20 years పడుతుంది. అలాంటిది మన దేశం మొత్తం మారిపోద్ది అనమాట. అసలు ఏదో హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు చూపిస్తారు అనమాట. అదేదో వేరే ప్రపంచం చూపించినట్టు చూపిస్తాడు. అదేదో 2040 అని పెట్టకుండా 2400 సంవత్సరం, 2500 సంవత్సరం అని పెట్టింటే ఇంకో బాగుంది అనమాట. ఎందుకంటే మీరు బాగా చూస్తే ఆదిత్య 369లో ఒకటి ఉంటుందండి. ఆదిత్య 369లో టైం ట్రావెల్ చేసినప్పుడు బాలకృష్ణ వాళ్ళు ముందుకు వెళ్తారు, తర్వాత వెనక్కి వెళ్తారు అనమాట. ఆ వెనక్కి వెళ్ళినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాతకి వెళ్తే అప్పుడు ఎలా ఉంటుందో అని అప్పుడు చూపిస్తారు అనమాట. అది కొద్దిగా చూసడానికి బిలీవబిలిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ మరి ఆ బిలీవబిలిటీ లేదనమాట. బేసిక్గా ఏంటంటే, సినిమా ఏంటంటే అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంది, కానీ కేవలం లవ్కి మాత్రం ఇన్సూరెన్స్ లేదు. దానికోసమే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని పెడదాము, సో ప్రతి దాంట్లో మేము ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చెప్తారు అనమాట. బేసిక్గా ఏంటంటే, మన డేటా ఎలా అయితే అందరి చేతుల్లో ఉందో సేమ్ ఇలాగే అనమాట. మనకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం ఏం చేయాలో ఏం చేయకూడదు, బ్రేకప్, లవ్, ఇంకా డివోర్స్, సంథింగ్ ఈ వాట్ నాట్ ఏదైనా సరే ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనమాట, ఎల్ఐకి కంపెనీ చేతిలో. సో ఇదే అనమాట బేసిక్. సో సినిమా మొత్తాన్ని చూసుకుంటే ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ బాగుంటుంది, అజయ్ సూర్య గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. సినిమా మొత్తానికి వరస్ట్ గా ఏదైనా ఉందంటే కృతి శెట్టి అండి. కృతి శెట్టి అసలు అసలు వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంది సినిమాలో. అసలు ఆ అమ్మాయి ఏమి బాగాలేదనమాట. ఆ అమ్మాయి ఇప్పుడు చూస్తే రాత్రి కళ్ళకి వస్తుంది, అంత వరస్ట్ గా ఉందనమాట. అంత బాగా ప్రజెంట్ చేశారనమాట డైరెక్టర్ విఘ్నేష్ గారు, అంత బాగా ప్రజెంట్ చేశారనమాట. ఇంకా విఘ్నేష్ గారు, శివన్ గారు చూపిస్తే ఏం రాసుకున్నాడో ఏం తీశాడో ఆయనకే తెలియాలంటే, స్టోరీ మాత్రం అంత అద్భుతంగా ప్రజెంట్ చేశారనమాట సినిమాను. సో ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే అనిరుద్ధ్ అండి. బేసిక్గా అనిరుద్ధ్ సాంగ్స్ అంటే అందరికీ చాలా ఇష్టం అనమాట, చాలా బాగుంటాయని. బట్ ఈ సినిమాలో మాత్రం చాలా వరస్ట్ సాంగ్స్ ఇచ్చాడనమాట. అనిరుద్ధ్ గారి కెరియర్ లోనే వరస్ట్ సాంగ్స్ అనమాట. సాంగ్స్ బాగోవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగోవు, ఏది బాగోదండి. ఒకటి ఏంటంటే, ప్రదీప్ రంగనాథన్ గారి సినిమా ఉన్నట్టు ఈ సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఏమీ ఉండదు. ఇదనమాట ఎల్ఐకే చూసిన తర్వాత నా అభిప్రాయం. సో మీరు కూడా సినిమా చూడండి. ఒకవేళ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. లేదు సినిమా చూస్తాం అనేది కాబట్టి మీ ధైర్యంతో హ్యాపీగా సినిమాకి వెళ్ళండి, సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే సినిమా చూసిన తర్వాత అయినా సరే, సినిమా చూసిన వాళ్ళైనా సరే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.